ఆహా. జానకి, జానకి, పులిహోర పాయసం అన్నీ సిద్ధం చేసావా? చేశానత్తయ్యా. అన్నీ బ్యాగ్లో సత్తుతో ఉన్నాను. త్వరగా కానివ్వు, ఆలస్యం అవుతోంది. ఇప్పుడు బయలుదేరితే మనం సాయంత్రానికి గాని ఊరు చేరుకోలేము. అలాగే అత్తయ్యా. బాబా అత్తయ్య గారు, ప్రసాదం గురించి మీరేం కంగారు పడకండి. ఇది జాగ్రత్తగా తీసుకురావడానికి నేను ఉన్నాను కదా. అసలు నా భయమంతా నువ్వు తినేస్తావనే. పూజ అయ్యేంత వరకు తిండి మీద దృష్టి పెట్టకుండా పూలు టెంకాయలు లాంటివి ఏమైనా ఉన్నాయో లేదో చూడు. అవన్నీ సిద్ధం చేస్తానమ్మా. చూడండి అత్తయ్య గారు, నేను భోజన ప్రియుడినే, కానీ మనసులో మాత్రం భక్తి శ్రద్ధ లేనుని మాత్రం కాదత్తయ్య గారు. సర్లే. ఇంతకీ పద్మా పార్వతి రాలేదేంటి? వచ్చేసామత్తయ్య. ఇదిగా ముందు బట్టలు బ్యాగులు సర్దుకున్నారా లేదా? అమ్మా, అవన్నీ ఎప్పుడో సర్దేశాంలే. అందరూ వస్తే బయలుదేరడమే ఆలస్యం. ముఖ్యంగా అన్నయ్య రావాలి కదా. అన్నీ సర్దేశారు కదా. రఘు, లక్షణంగా ఉన్నావురా. నాదిష్టే తగిలేలా ఉంది. ఏళ్లు మారినా నీ ఆలోచనలు కట్టుబాట్లు మాత్రం ఏమీ మారలేదు. అందుకే ఈ ఇంట్లోకి ఎంతమంది వచ్చినా, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఈ ఇంట్లో పద్ధతులు మార్చలేకపోయారు. నీలాంటి కొడుకు ప్రతి ఇంట్లో ఒక్కరుంటే చాలు, ఆ ఇల్లంతా పావనం అవుతుంది. మన ఇంటిని మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి కదమ్మా. ఆ అన్నవరం సత్యనారాయణ స్వామి దయ వల్ల శ్రీను పెళ్లి జరిగిపోతే ఒక బాధ్యత తీరిపోతుంది. అందుకే కదా ఈ ఏర్పాట్లన్నీ. శివరాం, అందరూ వచ్చారా? అందరూ వచ్చేసారన్నయ్య. ఆద్య రామలక్ష్మి ఇంకా రాలేదు. ఆద్య క్యాన్సిల్ అయినట్టే, కానీ టూర్ కాదు. గుడికి వెళ్ళకుండా ఆపేస్తాను. అదేలా ఆపుతావు? కాసేపట్లో కార్ కూడా బయలుదేరుతుంది. సాయంత్రానికి అన్నవరం చేరుకుంటాం. అక్కడ కోనేట్లో స్నానాలు, గుడిలో ప్రసాదాలు తప్ప వేరే మార్గం కనిపించట్లేదే. ఆద్య, అక్కడ దాకా నేను వెళ్ళనివ్వను. అంతలా హడావిడి చేస్తున్న నానమ్మ చేతే ఈ ప్రయాణం వద్దు అన్నట్టు చేస్తాను. అదెలా చేస్తావు? ఏం చేస్తావో చెప్పు. ఒకవేళ నీ ప్లాన్ ఫెయిల్ అయినా ఆల్టర్నేట్గా నేనే ఏదో ఒక ప్లాన్ చేసి ఆపేస్తాను. అసలు నీ ప్లాన్ ఏంటో చెప్పు. ఆద్య, నా ప్లాన్ ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. ఒకసారి నీ ఫోన్ హలో, నేను రామలక్ష్మి. ఇంకొద్ది నిమిషాల్లో ఇంట్లో వాళ్ళందరూ బయలుదేరుతున్నారు. సరే సరే. ఆద్య, రామా, ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డారు? బయలుదేరండమ్మా. పెద్దమ్మ, అది చూడండి, మీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ మనం వెళ్తోంది దేవుడి గుడికి. ఇలా బాధపడుతూ ఉండకూడదు. టూర్కి వెళ్తే ఆ వచ్చే ఆనందం కాసేపే, కానీ అన్నవరం వెళ్తే ఎంతో పుణ్యం వస్తుంది. ఇక టూర్ గురించి ఆలోచించడం మానేసి పదండమ్మా, పదండి. మేము వస్తామమ్మా, నువ్వు వెళ్ళు. త్వరగా రండి. మమ్మల్ని క్షమించమ్మా. అన్నవరం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మా కాలేజ్ తరపున ఇలాంటి టూర్ మళ్ళీ వస్తుందో లేదో, అందుకే ఈరోజు మనం గుడికి వెళ్లకుండా ప్లాన్ చేశాను.
ఏంటే గుసగుసలాడుకుంటున్నారు? టైం అవుతుంది, తొందరగా పదండి. నానమ్మ. అమ్మా అన్నయ్య, ఇందాక కనీసం మాట్లాడింది, ఇప్పుడు ఉలుకో పలుకో లేదన్నయ్య. నాకెందుకో భయంగా ఉంది. అత్తయ్య అత్తయ్య కళ్ళు తెరవండి అత్తయ్య. అత్తయ్య నానమ్మ. అత్తయ్య అత్తయ్య ఎంతో హుషారుగా ఏర్పాట్లన్నీ చేశారు, అంతలోనే ఇలా పడిపోయారేంటి బామ్మ? అసలు ఉన్నట్టుండి ఎందుకు పడిపోయిందో అర్థం కావట్లేదు. ఆ పాడు పిల్లి ఎదురొచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది అత్తయ్య గారికి ఇలా జరుగుతుందని. అందరూ ఎడుతున్నారు, మనం ఎడపోతే అనుమానం వచ్చేద్ది. అత్తయ్య, మా అందరికీ అన్నం పెట్టిన అన్నపూర్ణదేవి అత్తయ్య మీరు. అనాథలో ఉన్న నాకు కూతురినిచ్చి పెళ్లి చేసావు, ఇల్లరికి అల్లుని చేసుకున్నావు, ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చావు. నీకంటే ధర్మాత్ములు ఎవరుంటారు అత్తయ్య? నీలాంటి మనిషికి ఏం జరగకూడదు అత్తయ్య, ఏం జరగకూడదు. సంతోషంగా ఉండాలి అత్తయ్య, సంతోషంగా ఉండాలి. బాధపడకండి బావగారు. లేదు బావగారు, అత్తయ్య గారిని ఇలా చూస్తుంటే గుండెల్లోంచి బాధ తన్నుకొస్తుంది బావగారు. నాన్న, చిన్న మామయ్య వెళ్ళారు కదా, డాక్టర్ని తీసుకొస్తారు. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పటివరకు లాగింది చాలే గాని ఇంకా లాగితే దారం తెగిపోయేలా ఉంది. నువ్వేంటే నవ్వుతున్నావు? అన్నవరం వెళ్ళడం క్యాన్సిల్ అయింది కదా. టూర్కి వెళ్ళాలని బలంగా కోరుకున్నాను. నా ప్లాన్ ఫెయిల్ అయినా నాకిష్టం లేదని ఆ దేవుడు గుడికి వెళ్లకుండా ఆపేశాడు. కానీ నాన్నమ్మకి ఏం జరగకుండా చూడు స్వామి, నీ గుడికొచ్చి తప్పకుండా నేను మొక్కు తీరుస్తాను. భయపడకు రామలక్ష్మి, మీ నాన్నమ్మకేం కాదు. అక్కడ స్పృహ లేకుండా పడిపోయిందే, ఏం కాదంటున్నావేంటి? అయినా ఏం కాదని నువ్వెలా చెప్పగలవు? ఎలాగంటే మీ నాన్నమ్మ పడిపోయేలా చేసింది నేనే. నా ప్లాన్ అమలు చేస్తుంటే ఏమీ తెలియనట్టు నా పక్కనే ఉన్నావు. మళ్ళీ ఇదంతా ఎప్పుడు చేసావు అద్యా? ఎప్పుడంటే అక్కడ మా అమ్మ మంచాన పడుంటే నువ్విక్కడేం చేస్తున్నావు పార్వతి? అదే వదినా, అత్తయ్య గారి కోసమే మందులు తీసుకురావడానికి వచ్చాను. ఎంతైనా అత్తయ్య కదా, జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి నగల్నా? అబే నగలు కాదు వదినా, అత్తయ్యని. నగలదేముంది, ఎప్పుడైనా సంపాదించొచ్చు, కానీ మనిషి పోతే తిరిగి రాదు కదా. నిజమే పార్వతి, ఇంట్లో దీపం పెట్టడానికి వచ్చిన కోడలివి. నీకే మా అమ్మ మీద అంత ప్రేముంటే నన్ను కని పెంచి పెళ్లి చేసి ఇప్పుడు నా కుటుంబాన్ని కూడా ఆవిడే పోషిస్తుంది. నేను మా అమ్మ రుణం ఎలా తీర్చుకోవాలి? ఆ మందులేవో నన్ను తీసుకెళ్ళనివ్వు, మా అమ్మ రుణం
ఈ విధంగానైనా తీర్చుకునే భాగ్యం కల్పించు. నగల కోసం ఎంత బాగా నటిస్తున్నావు వదినా. తల్లి పడిపోయిందన్న బాధ కంటే నగలు పోతాయన్న భయమే ఎక్కువగా ఉంది నీకు. నీలాంటి కూతురు ఒక్కరుంటే చాలు సంసారం ఆవిరైపోవడానికి. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఆ మందులు ఏమైనా ఉంటే నేను తెస్తాను. నువ్వు వెళ్ళి మా అమ్మకి కషాయం అది రెడీ చేయి. అంటే ఈ గ్యాప్ లో నువ్వు నగలు కొట్టేద్దామనా? అయ్యో, ఏం మాట్లాడుతున్నావు పార్వతి? నేను నగలు కొట్టేయడమేంటి? ఆహా, అది ఇంకా నటించుకోదినా. అర్థమైందా? చూసావా, నువ్వు వచ్చింది అందుకే, నేను వచ్చింది అందుకే. మధ్యలో ఈ దాగుడు మూతలెందుకు? నీకొక నెక్లెస్ ఇస్తాను, ఎవరికి అనుమానం రాకుండా చూసుకో. ఏంటి, ఒక్క నెక్లెస్ ఇస్తావా? నేను ఈ ఇంటి కోడల్లోదినా. ఆ నగలు మొత్తం నాకే చెందాలి. నేను ఈ ఇంటి కూతుర్ని పార్వతి, నగలు మొత్తం నాకే చెందాలి. ఆహా, అయితే పద వెళ్ళి బావగారినే న్యాయం అడుగుదాం. అరే, అంత దూరం ఎందుకు పార్వతి? ఈ నగలు కూడా పోతాయి. అందులో 7 వారాల నగలున్నాయి. కాసుల పేరు నువ్వు తీసుకో, వడ్డాణం నేను తీసుకుంటాను. నెక్లెస్ నువ్వు తీసుకో, గాజులు నేను తీసుకుంటాను. జుంకాలు నువ్వు తీసుకో, తుద్దులు నాకు. ఈ మాట అన్నావు బాగుంది. ఇప్పుడే వాటాలతో పంచుకుందాం. తొందరగా తీ, వదిన వచ్చిందనుకో ఆవిడ కూడా వాట అడుగుతుంది. తీ. అవునా? ప్రమాదం ఏమీ లేదు రామా. ఆవిడికి డోస్ తగ్గించి ఇచ్చాను. మరి మన టూర్ సంగతి ఏం చేసావు? పెద్దమ్మతో మాట్లాడుతానన్నావు కదా, అత్తయ్య వాళ్ళు కూడా లేరు. ఇప్పుడే వెళ్ళి అడిగి. ఆద్యా, ఇదంతా నీ ప్లానా? టూర్కి వెళ్ళడానికి అమ్మమ్మని మంచాన పడేలా చేస్తావా? మళ్ళీ ఏమీ తెలియనట్టు భలే నటిస్తున్నావే. తర్వాత నీ పని చెప్తా. అమ్మా, అందరం కలిసి గుడికి వెళ్దాం అనుకున్నాం. అంతలోనే ఇలా జరిగిపోయింది. అవును రమా. నువ్వేం బాధపడకమ్మా, నాన్నమ్మకేం కాదు. ఇంకొక గంటలో లేచి కూర్చుంటుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు రామా? ఎందుకంటే అమ్మమ్మని పడిపోయేలా చేసింది వీళ్లే కాబట్టి. పాపం, ఈ విషయంలో ఇంట్లో అంతా చాలా బాధపడుతున్నారు. అదే డాక్టర్ చెప్పారు కదమ్మా, డాక్టర్స్ ఏది దాచుకోరు అంటారు. తప్పకుండా స్పృహలోకి వస్తుందనే కదా. రామలక్ష్మి, నువ్వు కూడా ఏదో చెప్పాలనుకుంటున్నావు, అదేంటో చెప్పు. అది అమ్మా, అన్నవరం వెళ్ళడం క్యాన్సిల్ అయింది కదా. మరి మేం టూర్కి వెళ్ళొచ్చా? ఏంటి టూరా? అమ్మమ్మ, నువ్వు లేచావా? రే, నాకేం కాలేదు, నువ్వు కాసేపు ఆగు. ఏమే రామలక్ష్మి, ఆద్య టూర్కి వెళ్తారా? అసలు మిమ్మల్ని కాలేజీకి పంపడమే ఎక్కువ, మళ్ళీ టూర్కి వెళ్తారా? టూర్కి ఒకవేళ దీనికి రఘురాం ఒప్పుకున్నా నేను ససేమిరా ఒప్పుకోను. కానీ అంత ఈజీగా తీసి పారేయకండి. హనుమంతుడు ఆ తోకతోనే లంకను తగలబెట్టాడు. అందుకేనా మా ఇంటిని తగలబెడుతున్నావు?
అయోధ్యలో ఉన్న ఇల్లు ఇప్పుడు రావణలంక మారిపోయింది. నీతో నా మనవరాల్ని పంపించడం అస్సలు కుదరదు. సరే అత్తయ్య, సరే. కనీసం రామనైనా పంపిస్తాను. రామా, రా. అమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. నానమ్మా ఇప్పుడెలా ఉంది? బాగుంది కదా? సరే నానమ్మా, మీరు పడుకోండి, వస్తాను. రాజా చెయ్యి వేస్తే అది రాంగైపోదులేరా. వెంకట్రావు, ఇవిగోనయ్యా మిగతా డబ్బులు. మొత్తం సరిగ్గా ఇచ్చావు సేటు. నువ్వు నన్ను నమ్మేవో కానీ నేను నిన్ను నమ్ముతాను సేటు. మంచి సేటు. చాలా థ్యాంక్స్ సేటు. మంచి సేటు. ఏంటి డల్ గా ఉన్నారు? నువ్వు టూర్ రానంటున్నావు కదా, మేం కూడా వెళ్ళకూడదు అనుకుంటున్నాము. మీకేమైనా పిచ్చా? ఆద్య, ఫ్రెండ్స్ అంటే ఎందులోనైనా కలిసే ఉండాలి. కలిసి కాలేజ్కి వెళ్తున్నాం కానీ కలిసి టూర్కి వెళ్ళలేమా? మీ నాన్నమ్మ నాకు పర్మిషన్ ఇవ్వలేదు కదా. మీకు అవకాశం ఉంది, మీరిద్దరూ కలిసి వెళ్ళండి. లేదా అద్యా, నువ్వు లేకుండా వెళ్తే అసలు మాకు టూర్కి వెళ్ళినట్టు కూడా ఉండదు. రామలక్ష్మి, నా కోసం మీరు ఆగిపోవడం ఏంటి? నేను రాకపోయినా మన కాలేజ్ ఫ్రెండ్స్ అంతా వస్తున్నారు కదా, వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేయండి. నువ్వెన్ని చెప్పినా నా మనసు ఒప్పుకోవట్లేదు అద్యా. నువ్వు వస్తే కలిసి ట్రిప్కి వెళ్దాం. ఇది మరీ బాగుంది రామా. మనమేమైనా చిన్న పిల్లలమా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని తోడుగా వెళ్ళడానికి? ప్లీజ్, దయచేసి మీరు వెళ్తున్నారు అంతే. ఆద్యా, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవెంట్స్ అన్ని నాతో చెప్పండి. అక్కడి జ్ఞాపకాలు షేర్ చేసుకుందాం. నువ్వు రాకపోతే నాకేం తోచదా ఆద్యా. ఇక నా మీద డిపెండ్ అవ్వకు రామా. ఆడపిల్లలంటే ఆత్మాభిమానంతో ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా ఉండాలి, సరేనా? ఛాయా, మీరిద్దరూ తప్పకుండా వెళ్ళాలి. ఆద్య, రండి రండి, రండరా రండి. చూడు రఘు, బీరువాతాళం తీసి మరీ నగలెత్తుకెళ్లారు. బయట దొంగ అయితే పగలకొట్టి తీసుకునేవాళ్ళు, ఇంటి దొంగ కాబట్టే తాళాలు తీసి మరీ తీసుకెళ్లాడు. ఆగండి. నేను దొంగిలిస్తే ఈ పెట్టె ఎక్కడెందుకు పెడతాను? పెట్టితో సహా నగలు తీసుకెళ్లిపోయాడు కదా. నీ మీద అనుమానం లేకుండా ఉండడానికి అలా చేసి ఉండొచ్చు కదా.
సొంత బావని బావా నన్ను అనుమానిస్తావా? పెద్ద బావు గారు ఉన్నారు కాబట్టి నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. లేదంటే నేను నేర్చుకున్న మంత్రాలతో నిన్ను శపించేసేవాడిని. అన్నయ్య గారు, ముందు నగల సంగతి ఏంటో చూడండి. అత్తయ్య గారు నగలు ఎక్కడ పెట్టుంటే అక్కడే ఉంటాయి. నేనెక్కడ పెడతాను? పెడితే బీరాలో పెడతాను, లేకపోతే మంచం మీద పెడతాను. కానీ 2 చోట్ల లేవు కదా. ఒకవేళ బెడ్షీట్ కింద పెట్టారేమో. ఆ? ఆ? ఆ. ఆ. నేను పెడితే పైన పెడతాను గాని కిందెందుకు పెడతాను? ఒకవేళ పైన అనుకుని కింద పెట్టేశారేమో. ఆ తప్పు మీది కాదు అత్తయ్య గారు, మీ వయసుది. మీకు చత్వారం కదా, చత్వారం. ఆ. ఏ? ఆ. నీ చేత్తో నువ్వే పెట్టావనుకోవచ్చుగా. ఆ. వచ్చే పద్మం, ఇది పట్టుకోవే. రఘురాం బాబు గారు ఉన్న ఈ ఇంట్లో దొంగడు ఎవడన్నా వస్తాడా? ఒకవేళ నాలాంటి వెధవే ఎవడన్నా వచ్చాడే అనుకో, ఈ విగ్రహాన్ని చూసి దొంగతనం చేసే ధైర్యం ఎవరికన్నా వస్తుందా? ఇప్పుడే ఈ లగేజ్ మోయలేకపోతున్నాం, మళ్ళీ ఆ లగేజ్ కూడా మోయాలా? నువ్వంటే బయట తిండికి అలవాటు పడిన దానివి. మా రామలక్ష్మికి అలాంటి అలవాట్లు లేవమ్మా. రామలక్ష్మి, నువ్వు పెట్టుకోవే. అన్నీ సర్దుకున్నారా అమ్మా? సర్దుకున్నాం నాన్న. ఊరు దాటి వెళ్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే నాన్న. ఆద్య, నువ్వు వెళ్తావన్న ధైర్యంతోనే అన్నయ్య రామలక్ష్మిని పంపిస్తున్నాడు. ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే. అక్కడికి వెళ్ళాక ఏమైనా ఖర్చులుంటాయేమో, తీసుకోరామా? వద్దు నాన్న, మొన్న మీరు ఇచ్చినవి ఉన్నాయి. పర్వాలేదు రామా, ఉండనేమో, తీసుకో. జాగ్రత్తమ్మా, జాగ్రత్త ఆద్య. ఆద్య, ఇక మీరు బయలుదేరండి. అక్కడికి చేరిన వెంటనే ఫోన్ చేయండి. సరే అమ్మా. ఒక్క నిమిషం, నా స్కార్ఫ్ మర్చిపోయాను, వెళ్ళి తీసుకొచ్చుకుంటాను. టూర్ అంటే ఎంత ఆనందం ఉండాలి. ఇలాంటి రోజు కోసం ఎంతో ఎదురు చూసాం. ఈ రోజు మొత్తం పూనకంతా ఊగిపోవాలి. కంగారు పడుకుచాయా, కాసేపట్లో బస్సు ఊగిపోతుంది. ఏంటాద్యా, మళ్ళీ అమెరికా స్టైల్ మొదలు పెట్టావు? ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉండేదే ఆద్య. నేను కూడా అంతే. బాడీ లోషన్, పర్ఫ్యూమ్ కూడా కొట్టుకొని వచ్చాను. ఆ బస్ లో మంచి స్మెల్ రావాలని ముందు జాగ్రత్త అన్నమాట. మధ్యలో దాహమైతే వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నావా? ఓ, ఎప్పుడో. అలాగే ఎంట్రీని కూడా తెచ్చుకోవాల్సింది, దరిద్రం వదిలిపోయేది. రై, ఎవడ్రా వాడు? ఎవడ్రా అంది? అదే బస్సులో ఫుల్ ట్యాంక్ కొట్టించారా లేదా అని అడుగుతున్నాను అంతే. సరే పని చూసుకో. ఆద్యా, కాకపోతే ఐబ్రోస్ చేయించుకోవడం మర్చిపోయాను అంతే. పర్లేదు ఛాయా, మనం టూర్ చూడ్డానికి వెళ్తున్నాం కానీ మనల్ని చూడ్డానికి ఎవరు రావట్లేదు. ఇవి పెళ్లి చూపులు కూడా కావు. ఆఫ్ కోర్స్, అంతే. అంతేలే. పెద్దమ్మ బ్యాగ్ నిండా స్నాక్స్ పెట్టించింది. అందరూ వచ్చేసారా? అందరూ వచ్చేసాం. మీరు పర్మిషన్ ఇస్తే బస్సులో కూర్చుంటాం. సరే మీ అందరూ రెడీగా ఉండండి. బస్ కండిషన్ చూసి పిలుస్తాను. సార్, మ్యూజిక్ సిస్టమ్ చెక్ చేయండి. అన్నీ చెక్ చేసే పిలుస్తాను. ఓకే సార్. శౌర్య సార్ రాలేదేంటి? కొంపదీసి టూర్ క్యాన్సిల్ చేసుకున్నారా? నేను ఎంతో కష్టపడి తన కోసమే అందరు నొప్పించాను. ఇప్పుడు తను రాకపోతే ఎలాగా? డ్రామా, ఎందుకు టెన్షన్గా ఉన్నావు? టూర్కి వెళ్తున్నాం కదా, ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు?
అందరూ వచ్చారో లేదో చూస్తున్నాను ఆద్య. చూడండి, మీ బ్యాగులు లాంటివి ఏమైనా మర్చిపోయారేమో చెక్ చేసుకోండి. బస్సు కదిలిందంటే మళ్ళీ మధ్యలో ఎక్కడా ఆగదు. అందరూ ఎక్కండి. అయ్యో రామా, టూర్కి వెళ్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ నువ్వే ఎందుకో డల్గా ఉన్నావు. దంచవే నట్ట కూతురా, ఒడ్లు దంచవే. రేయ్, ఏంట్రా నువ్వు ఈ వెంకట్రావు కొడుకు ఏంటి ఆడెవడో సుబ్బారావు కొడుకులాగా మొహంలో పెట్టావు? ఏం లేదు నాన్న, బాగానే ఉన్నాను. నువ్వేంటి చాలా హుషారుగా ఉన్నావు? నేనెప్పుడు కింగే కదరా, పరిస్థితి పోగలేక ఇలా ఉన్నాను గాని లేకపోతే నీ అమ్మని నిన్ను ఒక రేంజ్లో చూసుకునేవాడిరా. సరే నాన్న, మంచిది. రేయ్, ఏంట్రా మళ్ళీ డల్ అయిపోయావు? అరే నాన్న, డబ్బులేనా కావాలా? నువ్వు నాకు డబ్బులు ఆఫర్ చేస్తున్నావా? కొన్నిసార్లు నా జేబులో నుంచే కొట్టేస్తావు కదా. అరే నాన్న, అవన్నీ కొట్టేయడం అనకూడదురా. కొడుకు మీద నాన్నకున్న ప్రేమను చాటుకోవడం అంటారు. సరే, అవన్నీ పక్కన పెట్టేసి నీకు డబ్బులు కావాలి కదా, ఎంత కావాలో చెప్పు. నాకు అవసరం లేదు నాన్న. అంతగా కావాలంటే మామయ్యని అత్తయ్యని అడుగుతాను. అయినా నీకు డబ్బులు కావాలంటే అమ్మని శివరాం మామయ్యని అడుగుతావు కదా. అవన్నీ ఒకప్పుడు రా, ఇప్పుడు మీ నాన్న రిచ్ రా. నువ్వు రిచ్ ఏంటి నాన్న? రే, ఇప్పుడు మన ఫేట్ అంతా మారిపోయిందిరా, అదంతే. ఇదిగో, అందరూ కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చి కొడుకు పుడతాడంటారు, కానీ నాకేమో విచిత్రంగా కొడుకు పెద్దయ్యాక కలిసి వచ్చిందిరా. ఒరే నాన్న, మన లైఫ్ ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. చెప్పు, నీకేం కావాలో చెప్పు. నీకు తొందరలో పెళ్ళి అవుతుంది కదా. అవునరా, నీ ఫ్రెండ్స్కి బ్యాచిలర్ పార్టీ ఇచ్చావా? అసలు ఈ పెళ్లి ఇష్టం ఉంటేగా పార్టీ ఇవ్వడానికి. ఇంకా గొనుగుడు సనుగుడు ఏంట్రా? ఏం లేదు నాన్న. చూడు సీను, నువ్వు నాన్న దగ్గర మొహమాట పడొద్దు. చెప్పు, 1,00,000 కావాలా, 2 లక్షలు కావాలా? చెప్పరా, చెప్పు. అవును, నువ్వు బ్యాచిలర్ పార్టీ అన్నావు కదా, ఇదిగో తీసుకో. ఇదిగో 20,000 తీసుకో. నానా, నాకేం వద్దు నాన్న. అరే సీను, నానా నానా ఏం నాన్న, ఏం చెప్పట్లేదు? ఏంట్రా నువ్వు చెప్పేది? ఒరే, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందిరా నీకు? దగ్గరలో పెళ్లి పెట్టుకుని ఇదా నువ్వు నాకు చెప్పే సమాధానం? ఇంకేం చేయమంటావు నాన్న? చారు అంటే నాకు ఆవగించంత ప్రేమ కూడా లేదు. చారు నా పక్కన ఊహించుకోలేను. నాన్న వద్దురా నాన్న. రే, నిశ్చితార్థం అయిపోయి పెళ్లి క్యాన్సిల్ అయిపోతే ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుందిరా. అరే, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారా, వాళ్ళలో ఎవరికన్నా ఇలాంటి అన్యాయం జరిగితే మనం చూసి తట్టుకోగలమా? నాన్న, చారు నేను పెళ్లి చేసుకున్నా తను నాతో సంతోషంగా ఉండలేదు. ఎందుకంటే నాకు చారు మీద ఎప్పటికీ ప్రేమ కలగదు. మనకిష్టమైన వాళ్లతో వనవాసం చేసినా అది స్వర్గంలో ఉంటుంది. మనకిష్టం లేని వాళ్లతో ఇంద్రభవనంలో ఉన్న నరకంలో ఉంటుంది నాన్న. రే, ఇన్నాళ్ళు నువ్వు బాధలో ఉంటే పెళ్లి యొక్క గొప్పతనం తెలియక బాధపడుతున్నావు అనుకున్నాను రా. కానీ నీకు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మీద ఇష్టం లేదని నాకిప్పుడే తెలిసిందిరా. నాన్న, ఈ విషయం మీకు చాలాసార్లు చెప్పాను, మీరు పట్టించుకోలేదు. మామయ్యకి చెప్పడానికి ధైర్యం చాలట్లేదు. చెప్పకుండా మంచి పని చేసేవరా నాన్న. ఇది ఆయన కుదిర్చిన పెళ్లి.
ఆయన మాట ఇచ్చాడు అంటే ప్రాణం ఇచ్చేసినట్టేరా. ఇప్పుడు ఆయన మాట కాదంటే పరువే పోతుందో ప్రాణమే పోతుందో తెలియట్లేదురా. అంత మాట అనకండి నాన్న. మామయ్య అంటే నాకు దేవుడితో సమానం. ఆయన గురించి ఆలోచించే ఇప్పటి వరకు ఈ మాట ఎవరికి చెప్పలేకపోతున్నాను. మొదటిసారి నాకు నేనుగా నీకే చెప్తున్నాను నాన్న. ఏదైనా సలహా కావాలంటే అడగమంటుంటారు కదా. మామయ్య బాధపడకుండా ఆయన ఒప్పించడం ఎలాగో చెప్పండి నాన్న. అది కాదురా, అసలు ఇన్ని రోజులు లేని ఇప్పుడెందుకురా చారు మీద అంత ద్వేషం పెంచుకున్నావు? అరే కొంపదీసి ఎవరన్నా ప్రేమిస్తున్నావా? చెప్పరా చెప్పరా, అడుగుతుంది నిన్నే. నానా అలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడే మనసు నుంచి తీసేయ్. నీ మనసులో చారు కాకుండా వేరే ఎవరన్నా ఉన్నారని తెలిస్తే మీ అమ్మ కుండాకి చచ్చిపోతుందిరా. అసలే నీ పెళ్లి మీద తను బోళ్ళని ఆశలు పెట్టుకుని ఉందిరా. అంటే నా మనసు గురించి ఆలోచించవా నాన్న? సీను, నీ గురించి నాకు తెలుసురా. నువ్వు ఎటువంటి బాధనైనా సరే భరిస్తావు. అదే అమ్మా, మీరు ప్రత్యేకించి చెప్పాలా అమ్మా? మీరు వంటల గురించి మర్చిపోండి, మేము చూసుకుంటాం. ఇంతకీ డబ్బులు మాట ఏంటి? అమ్మా, ఇప్పుడు కూరగాయల రేట్లు కూడా చాలా పెరిగాయమ్మా, కొంచెం చూసి ఇవ్వండి. సరే భీమయ్య, నీ కష్టం నేనే ఉంచుకోనులే. 5 రోజులకి కలిపి ఓ 10,000 ఇస్తాను. 10,000 ఏంటమ్మా, కనీసం 30,000 అవుతుంది. కావాలంటే బయట కనుక్కోండి. ఏంటి భీమయ్య అలా మాట్లాడుతున్నావు? మా ఇంట్లో ఏ కార్యక్రమం అయినా సరే నీకే కదా అప్పచెప్తున్నా. ఆ మాత్రం తగ్గించుకోలేవా? లేదమ్మా, అసలే పిల్లలు గలవాణ్ణి. ఈ రేట్లయితే నాకు లాస్ వస్తుంది. వదినా, నువ్వైనా చెప్పు, ఈ భీమయ్య నా మాట వినట్లేదు. జానకమ్మ గారు, నేనేం ఎక్కువ చెప్పలేదమ్మా. ఇప్పుడు ఎక్కడైనా ఇదే రేట్ నడుస్తుందమ్మా. మీకు రేటు కుదిరితే ఫోన్ చేసి పిలవండి, వచ్చి వంట స్టార్ట్ చేస్తాను. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళండి వెళ్ళండి. మీరు కాకపోతే ఇంకో వంట వాళ్ళు దొరకరా ఏంటి? పెళ్లికి ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి. సీను తన ప్రేమ విషయం చెప్తానన్నాడు. అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు.